విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును కేంద్రం అధికారికంగా ధృవీకరించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇండియా ఇన్వెస్ట్ వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ విశాఖలో $6 బిలియన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఇన్వెస్ట్ ఇండియా ఏమని సమాచారం ఇచ్చింది? ఎప్పటిలోగా డేటా సెంటర్ ఏర్పాటు ప్రయత్నాలు సాకారమయ్యే అవకాశం ఉంది? అశ్విని, ఇన్వెస్ట్ ఇండియా ఇవాళ ఒక ట్వీట్ చేసింది. ఇది కేంద్ర పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక విభాగం. ఈ విభాగం ఒక ట్వీట్ చేయడం, $6 బిలియన్ పెట్టుబడితోటి 1 గిగావాట్ సామర్థ్యం గల ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్ నిర్ధారించింది. గూగుల్ పెట్టుబడి పెడుతోందనేమో ఆ ట్వీట్ సారాంశం. అలాగే 3 అండర్ సీ కేబుల్స్, అంటే సముద్రం ద్వారా 3 పెద్ద కేబుల్స్, వాటితోటి ఈ స్టేషన్ కి కనెక్టివిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎంత కాల పరిమితిలో ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుంది అన్న విషయాలు ఇక తర్వాత ప్రకటిస్తారనేసేమో పరిశ్రమ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ గూగుల్ డేటా సెంటర్ వస్తోందనేసేమో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, అలాగే ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇండియా ఆ విభాగం ధృవీకరించి ఇవాళ ట్వీట్ చేయడంతో ఈ పనులు మరింత వేగంగా సాగుతాయనేసేమో పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఐటీ కేంద్రంగా విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు చేస్తున్న యత్నాలకి ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ గాని రాగలిగితే, అంటే $6 బిలియన్ పెట్టుబడితోటేమో గూగుల్ ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ రాగలిగితే మొత్తం విశాఖ రూపురేఖలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు, భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ముంబై ఈ డేటా సెంటర్లందరికీ కేంద్రంగా ఉంది. దానికి రెట్టింపు సామర్థ్యంతో ఇప్పుడు ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని ఇన్వెస్ట్ ఇండియా ట్వీట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు కూర్మరాజు.